హాయ్ అండి, నా పేరు ఉష. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి అటుకుల ఉప్మా అండి. దీనికి కావలసిన పదార్థాలు: పుట్నాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, పల్లీలు, పోపు దినుసులండి. ముందు ఈ అటుకులను తడుపుకుందామండి. మనం తీసుకున్న కప్పు అటుకులు తడిపి పెట్టుకున్నా అండి. ఇలా తడిపి పెట్టుకోవాలి. మరి ఎక్కువ వాటర్ వేయద్దు, మరి తక్కువ వేయద్దు. ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిందండి. ఆయిల్ వేస్తున్నా. సరిపడా ఆయిల్ వేడెక్కిందండి. పల్లీలు వేస్తున్నాండి. పల్లీలు, పుట్నాలు వేగినాయండి. మిగతావి ఉల్లిపాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు అండి, సాల్ట్, తగినంత సాల్ట్ అన్నీ బాగా కలిసేటట్టు కలపాలండి. సాల్ట్ అన్నీ కడిపిన అటుకులు ఇందులో వేస్తున్నాండి. ఇలా ఉండాలండి. సాల్ట్ ఇదంతా కలిసేటట్టు కలిపిన కొద్దిగా సేపు మనం మూత పెట్టుకుందాం. అటుకుల ఉప్మా రెడీ అయిందండి. ఇది సర్వ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేద్దాం. అటుకుల ఉప్మా రెడీ అయిందండి. నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నా, కొత్తిమీర చల్లుకున్నా. ఇందులోకి నిమ్మకాయ మనం కొంచెం రసం ఇట్లా పిండుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. హెల్త్ కూడా మంచిదండి నిమ్మకాయ. అన్ని విధాలా బాగుంటుంది. మీకు ఇది నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.